అందరికీ శనార్థుల్లో బాలన్న ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఏముంటాయి నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. తెలంగాణలో మాపు కాబోతున్నదట ఇంటింటి కరెంటు బిల్లు. అధికారుల ఎంక్వైరీతోని పునీతం కాబోతున్నదట ప్రతి ఇల్లు. ముఖ్యమంత్రిని కలిసేదందుకు వచ్చిండ్రు బయట దేశాలోళ్ళు. పెద్ద పెద్ద కంపెనీలు దేశతట్టే ఉన్నాడంటారు చూసినోళ్ళు. గంజాయి చాక్లెట్లతో నిండిపోతున్నాయట పాన్ షాపులు. అవి సప్లై చేసేటోళ్ళ మీదికి మరినాయట పోలీసుల సూపులు. సీతా లక్ష్మణ హనుమంతునితోనొచ్చిండు రాముల వారు. కేకు కోపిచ్చి అయోధ్యకు పంపిండు ఎయిర్పోర్ట్లో ఉండే పెద్దసారు. ఇంటింటికి ఉచిత కరెంటు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఏం కథనో ముచ్చటంతా వివరించిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. మరి ఈ నెల నుంచి కరెంటు బిల్లు కట్టుడు ఉండదా, వచ్చే నెల నుంచి కట్టాలనా, అసలు అధికారులతో సీఎం ఏం చేసిండు, అధికారులు ముఖ్యమంత్రితో ఏమన్నారో మొత్తం తెలుసుకుందాం పారి. వరేవా, ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి పోన్రి. ఎన్నికల ముంగట ప్రజలకు ఇచ్చిన హామీలు యాది చేసుకొని మరి ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా అధికారులతోని చర్చల నిండా మునిగి తేలుతున్నాడంటే ఏంది, లేకపోతే ఏంది, అగ్గువ ధరకు ఏ కంపెనీ కరెంట్ ఇస్తుందో క్లారిటీగా అరుచుకొని ఇప్పుడు ఇస్తున్న ధర కంటే ఇంకేమన్నా తక్కువకిస్తారా అని బేరం ఆడి రైతులకు రంది లేకుండా కరెంటు 24 గంటలు ఇవ్వాలని అన్నాడట. కాంగ్రెస్ వస్తే ఎప్పటికీ కరెంటు కట్ చేస్తారన్నారు గాని మరి సారి చెప్పినట్టు అధికారులు చేస్తే మట్టుకు షెయి పార్టీకి శరణమే ఉండదు. ఇక పనిల పని ఇంటికి 200 యూనిట్లు పుణ్యానికే ఇస్తామని యుగురంగా చెప్తేమి కాబట్టి ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఒక్కొక్క ఇంటికి ఎన్ని మీటర్లు ఉన్నాయి, ఒక్కొక్కల పేరు మీద ఎన్నెన్ని మీటర్లు ఉన్నాయి, ఎంత ఖర్చు వస్తుంది అంతా ఇంటింటికి తిరిగి ఇషారా చేసి కాయిదాలు తెచ్చి కరెంటు బిల్లులోనే నా ముంగట పెట్టాలన్నాడట. ముచ్చటంతా అయిన అధికారులు కూడా తప్పకుండా సారు మీరు చెప్పినాక చేయమా అని కింది ఆఫీసర్లకు వాట్సాప్ గ్రూపుల్లో వార్తను చెప్పంగానే షేరేసిర్రు కావచ్చు. మరి ఎప్పటి నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తారంటే ఇంటింటి నుంచి వివరాలు వచ్చిన వెంటనేనట. అంటే అధికారుల ఎంక్వైరీ మీద ఆధారపడి ఉన్నది. ఎప్పటి వరకు ఈ పుణ్యకార్యాన్ని పూర్తి చేస్తారో చూడాలి అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయన కార్లకు ఆయన్నే స్టిక్కర్లు అతికించుకుంటున్నాడట. అగో సీఎం సార్ కాన్వాయ్కి ఏం స్టిక్కర్ అతికించుకుంటుండు. సార్ కింద చాలా మంది అధికారులు ఉంటారా, మరి వాళ్ళంతా ఏడికి పోయిర్రో. బయట పోలీసులు కూడా బాగా చలాన్లు వేస్తుర్రు. నా బండికి ఏడేస్తారో అని సీఎం అని రాపించుకున్నాడా ఎట్లా ఏందో మొత్తం అరుచుకుందాం పారి. ఎవల పని వాళ్ళే చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ను చూసి నేర్చుకోవాలి. ఎట్లనంటే కొందరు రాజకీయం లీడర్లు అధికారం ఉన్నదని ఆర్డర్లు చేసి పని చేయించుకుంటారు. కొందరు అధికారులు అయితే ఆఫీసు పనులు కాకుండా పర్సనల్ పనులు కూడా చేయించుకుంటారు. ఇంటికి పోయి కూరగాయలు ఇచ్చిరాపో, మా పిల్లలను బడికాడ దించిరాపో అని. కానీ వెనకడ ఎవలో పెద్ద మనిషి చెప్పినట్టు ముఖ్యమంత్రి సార్కు యాదికొచ్చిందో ఏమో మన పని మనమే చేసుకోవాలి, మన బండికి మనమే స్టిక్కర్లు అతుకించుకోవాలి అనుకున్నాడో ఏమో కారుకి ఇట్లా అతుకుపెట్టిండు. అసలు ముచ్చట ఏంటంటే అస్తం పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ మల్లోపారి మొదలు పెట్టిన భారత్ న్యాయ జోడో యాత్ర ముద్దర గుద్దిన బొమ్మను రేవంత్ రెడ్డి సారు కారుకి వేసుకున్నాడు. రాహులన్న చేస్తున్న రామసక్కని కార్యానికి రామునికి ఉడత సాయం చేసినట్టు నేనింత ఆసరైతని ప్రభుత్వ అధికారులను పక్కకు పెట్టి ప్రత్యేకంగా బండ్లను తెప్పించి మరీ స్టిక్కర్ను అతికించి ఆనందపడ్డాడట. రాహుల్ సారు అంటే రేవంత్ సారుకు తోడబుట్టిన అన్నకన్నా ఎక్కువనాయే. తెలంగాణ షెయి పార్టీ పెబ్బగా చేసే, అధికారం రాగానే రాష్ట్ర అధినాయకుని చేసే ఈ మాత్రం అభిమానం ఉండదా అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. బయట దేశంకి వెళ్ళి వచ్చిన కొందరు పెద్ద పెద్దోళ్లకు రేవంత్ రెడ్డి సారు పెద్ద ఎత్తున దావతి ఇచ్చిండట. సార్తో చదువుకున్న సోపతోళ్ళేమో అందామంటే విదేశాల విద్య కూడా అభ్యసించలేదా. సీఎం సారు దగ్గరుండి పార్టీ ఇచ్చిందంటే గంత దగ్గర వాళ్ళు ఎవరై ఉంటారు. ఇది మనం కూడా ఆడదాకా పోయి చూద్దాం పారి. రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి హోదాల అట్లా అధికారులను ఎంటేసుకొని నడిచొస్తుంటే సీన్మేషకాల కంటే సీఎం సారే సూపర్ ఉన్నట్టు లేదు. సారును చూడంగానే బయట దేశాల నుంచి బాగానే తయారయ్యి సూట్లు బూట్లు వేసుకొని వచ్చినోళ్ళు కూడా మస్తుగున్నాడని మనసులనే అనుకోవచ్చు. సార్ వచ్చుడొచ్చుడుతోనే ఓ కంపెనీ పేపర్ సీఎం చేతుల చేసి మీరు పైల్వాన్ లెక్క ఉన్నారు సారు అన్నట్టే ఉన్నాడు. పక్కున నవ్విన ముఖ్యమంత్రి సారు షేక్ హ్యాండ్ గట్టిగానే ఇచ్చిండు. పక్కగే ఉన్న మేడము ముఖ్యమంత్రి కోసం మనసు పెట్టి మరీ గిఫ్ట్ ఏమో తెచ్చినట్టున్నది. సార్ను చూడంగానే సంబూర పడుకుంటా మరీ బందవస్తు బహుమతిని అందించింది. మేడం ఇచ్చిన గిఫ్ట్ ను తీసుకున్న సీఎం సారు థ్యాంక్స్ కూడా చెప్పిండు. ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా టేబుల్ ఏపిచ్చి మరి దగ్గరుండి మర్యాదలు చేసిండు. ఆ మర్యాదలకు ఫుల్ ఫిదా అయ్యిండ్రట. మరి వీళ్ళంతా ఇవ్వాలంటే బయట దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలలో పనిచేస్తారట. తెలంగాణ రాష్ట్రంలో కంపెనీలు పెట్టేందుకు వచ్చిరట. మరి సార్ చేసిన మర్యాదనే ఇంత మంచిగుంటే మేమిడ కంపెనీలు పెడితే ఇంతకు 10 ఇంతలు ఎక్కువనే ఎంకరేజ్ చేసేటట్టున్నాడు కావచ్చు అనుకొని వాళ్ళు కూడా అనుకోవచ్చు అనుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఏపీలో కూడా ఫ్రీ బస్సు పెట్టాలని ఎవరో అన్నారట. ఇప్పుడు ఈ ముచ్చట గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారు ఫ్రీ బస్సు పథకం పెట్టేందుకు ఆర్టీసీ పెబ్బతో మాట్లాడిండా. అక్కడ కూడా ఆడోళ్ళు ఉత్తపుణ్యానికే బస్సుల ప్రయాణం కట్టే సౌలత్ చేస్తున్నాడా అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ పెబ్బ ద్వారకా తిరుమలరావు సారే చెప్పాలి. ఏమన్నాడో తెలుసుకుందాం పారి.
ఎంకిపల్లి సుబిసాగుకు వచ్చిందన్నట్టు తెలంగాణ చేయి సర్కారుకు కలిసి వచ్చిన ఉచిత ఫ్రీ బస్సు పథకము ఆంధ్రప్రదేశ్ లో పంక పార్టీకి పరిచయం తెచ్చిపెట్టినట్టున్నది కదా. ఇదే ముచ్చటను మీడియోలు పోయి అడిగితే ఏపీ ఆర్టీసీ పెబ్బ ద్వారకా తిరుమలరావు సారు ఏమన్నాడంటే, ఇప్పుడైతే మేము ఇంకా ఏం అనుకోలేదు, ఏ రాయరంకులోడు ఈ ఫ్రీ బస్సుల గురించి ఫ్రీగా ప్రచారం చేస్తున్నాడో అన్నాడు. ఎప్పటోలనే టిక్కెట్లు కొట్టుకుంటా ప్రయాణం కట్టాలి తప్పితే పుణ్యానికి పోయేది లేదు. ఒకవేళ ఏపీలో కూడా మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తే మటుకు ఆర్టీసీకి ఎంత లాస్ ఉన్నదో, సర్కారు మీద ఎంత బరువు పడుతుందో అది మాత్రం లెక్కలన్నీ రాసి కాయిదాలు సీఎం సార్ కు పంపినము. అవన్నీ చూసినాక ముఖ్యమంత్రి సారు ఎట్లా చెప్తే అట్లా ఆంధ్రప్రదేశ్ ప్రగతి చక్రాలు తిరుగుతాయి అనుకోవచ్చుండు. ఏపీ ఆర్టీసీ పెబ్బ తిరుమల సారు ఇంత క్లారిటీగా చెప్పిండు కాబట్టి అక్కడ ఉచిత బస్సులు ఇప్పట్లో తిరిగాయి అన్నట్టు. సిద్దిపేటలున్న శ్రీ చైతన్య స్కూల్లో సంక్రాంతి పండుగ సంబరాలు జోరుగా చేసిరట. పిల్లలకు పండుగ ప్రాముఖ్యత తెలవాలని టీచర్లు మంచి ఇగురమే చేసిర్రు. పిల్లలంతా కూడా భోగి మంటలు, ఆటలు, పాటలు, హరిదాసు కీర్తనలు, ఏషాలు కట్టిరట. మరి వాళ్ళ ఏషాలు ఎట్లున్నాయి, సంబరాలు ఎట్లున్నాయి, అంబరాన్ని అంటినాయా అంత అరుచుకుందాం పారి. వారెవ్వ పండుగ రాకముందే పండుగ అంతా ఈడనే అవుతున్నట్టు లేదు. ఆంధ్రలో కూడా ఇంత అద్భుతంగా చేస్తారా అన్న తరీకల ఏర్పాట్లు కూడా చేసినట్టుర్రు. పిల్లలైతే ఇయ్యాలనే పండుగ అన్నట్టు ఇగురంగా తయారై ఎంత ఖుషిగున్నారు చూడు. స్టూడెంట్స్ కు పాఠాలే కాదు పండుగల ప్రాముఖ్యత తెలవాలని టీచర్స్ ఇక మాత్రం మస్తుంది. 3 దినాల పండుగను ముచ్చటగా ఒకటే నాడు ఒక్కటే పూటల పూసగుచ్చినట్టు వరిచ్చిర్రు. మొదటి నాడు చేసుకునేది భోగి, రెండవ నాడు మకర సంక్రాంతి, మూడో నాడు చేసేది కనుమ పండుగని క్లాసుల పాఠాలు చెప్పినట్టు చెప్పుకుంటానే పిల్లలతో ఎట్టెట్లా చేయాలనో అట్లా చేపిచ్చిర్రు. పాలు వంగిచ్చిర్రు, భోగి పనులు ఓపిచ్చిర్రు, హరిదాసును ఆడిచ్చిర్రు, ఆటలు ఆడిన్రు, పాటలు వాడిన్రు. సందుల సందు ఇదే మంచి మోకాని టీచర్లు కూడా సిందులేసిర్రు. పతంగుల కాన్ నుంచి షేగోళ్లు సకినాల దాకా ఎట్లా చేస్తారో చూపెట్టిర్రు. దుమ్దాం దుమ్ము చక్కరే చేసిర్రు. ఫోన్లతోని పోరగాన్లు పొద్దు గడుపుతున్న ఈ కాలంలో ఈ శ్రీ చైతన్య స్కూలోళ్ళు చేసిన ఈ ఇగురము అన్ని పాఠశాలలోళ్ళు కూడా చేస్తే ఫోన్లు పట్టిన పోరగాన్లు కూడా పండుగ నాడు ఇంట్లోళ్లతో ఇట్లనే సంబురంగా గడుపుతారా అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. సీతా లక్ష్మణుడు హనుమంతుడితో సహా రాముల వారు గాలి మోటార్ ఎక్కి టూరు పోతున్నాడు. ఏ ఊకోయ బాలన్న, రాముల వారు త్రేతాయుగం నాటి దేవుడు. ఈ కలియుగంలకు ఎట్లొచ్చే ఎయిర్పోర్ట్లకు పోయి టూరు పోవుడు ఏంది అనకుండ్రి. నిజంగానే రాముల వారు సీతా సమేతుడై అంజానని ఎంట పెట్టుకొని మరీ పోతున్నాడు. చూడుండ్రి మీరే. చెప్పిన కదా, రాముల వారు రత్నమూల మెరుస్తున్నాడు, సీతమ్మ వారు సింగారంగా ఉన్నది, లక్ష్మణుడు లక్షణంగా ఉండు, అంజన్ననే మానవులను చూసి ఆగమాగం అవుతుండు. రాముల వారు ఎయిర్పోర్ట్లకు రాగానే ప్రయాణికులు సెల్ ఫోన్లు పట్టుకొని ఇది కలనా నిజమా అని సెల్ఫీలు దిగి మరీ సిక్కిగులు చేసుకుంటారు. స్వామివారిని అట్లా ఆడ చూడంగానే ఆడమట్టుకు పూజా సామాన్ దొరికితే మంగళారతి పట్టి మొక్కులు మంచిగా చెల్లించుకున్నటోళ్ళే కావచ్చు. మరి నిజంగానే దేవుళ్ళు భూమి మీదకి వచ్చిండ్రా అంటే కాదు. అయోధ్యకు ఓ గాలి మోటార్ వేసిరట. అది ఫస్ట్ టైం ఈ ఎయిర్పోర్ట్ నుంచే ఎగురుకుంటా అయోధ్యకు పోతున్నదట. మొట్టమొదలు పోయే విమానంలో రాముల వారే అయోధ్యకు ప్రయాణం కడితే ఎట్లుంటది అనుకొని ఈ ఇగురం చేసిరట ఈ నలుగురు. గో ఇండియా కంపెనీలు వాళ్ళతోనే కేక్ కటింగ్ కార్యం కానిచ్చి కారణ జన్ముల ఏషాలు కట్టిన ఈ కలియుగ మానవులను అయోధ్యకు సాగదోలిండ్రట. కొందరు గలీజు కొడుకులు గంజాయి చాక్లెట్లు అమ్ముతుర్రట. బుడపోరగాళ్ళకు అమ్ముకుంటా బట్టెవాయి పనులు చేస్తుర్రట. అడ్డమైన ఆలోచన చేసి అవులగాళ్లను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారట. మరి వాళ్ళు గతగానం చేసిన ఘనకార్యం ఏందంటారా? మీరే చూడుండ్రి. అనేది ఏమన్నా ఉంటే గట్టిగా అనురాయా. వీళ్ళ ఆలోచనలకు అగ్గిదలగా వీళ్ళ యుగరం ఇచ్చకపోను. మని ఉండగానే వీళ్ళను మంచినీళ్ళల్లో ఎత్తేసిన ఆ నీళ్లు కూడా గలీజ్ అవుతాయి కావచ్చు. పోరగాళ్లను పాను దుకాణాలలో పెట్టి పానాలు తీసే పాడుమల్లె పనికి అలవాటు చేపిస్తుర్రట. మీ మీద మనువయ్యా చాక్లెట్లు అనుకుంటా చదువుకున్న పోరగాళ్లకు గంజాయి చాక్లెట్లు అమ్మేదందుకు మీకు మనసు ఎట్లు వచ్చింది, చేతులు ఎట్లు వచ్చినాయిరా ఇచ్చేదందుకు? అడ్డమైన వీటికి అలవాటు పడితే పిల్లల పానాలు ఏం కావాలి చెప్పుర్రి మీరే. ఈ ముచ్చట టాస్క్ ఫోర్స్ దాకా ఎట్లా చేరిందో గానీ పరిశానైన పోలీసులు పాన్ షాపుల సెర్చ్ చేసేసరికి చాక్లెట్లు చేతులకు తలిగినాయట, పాండబాలలో ఉన్నాయట. ఇవే పొట్లాలను మూటగట్టిర్రట. అమ్మినోని ఆన్నే దొరకబట్టి జీబులు వేసుకొని వచ్చిర్రు. ఏడికెంచి తెచ్చినారు, ఎన్ని దినాల బట్టి ఎన్ని సంచుల సప్లై చేసిరని ఎంక్వైరీ చేస్తే ఒడిస్తా నుంచి తెచ్చినాం అనుకొచ్చిరట. పిప్పర్మెంట్ల లెక్క గంజాయి చాక్లెట్లు అమ్మే మీ పిప్పి తీస్తామని పోలీసులు కేసు కట్టి లోపటేసిర్రట. చాక్లెట్లు కూడా మత్తు వస్తున్నాయి మీ పిల్లల పైలం. ఇంటికాడ గంజాయి చెట్లు పెంచుతున్న యుగురమంతుని ముచ్చట వచ్చింది. ఏందే బాలన్న, ఎవరైనా కానీ రోజు పొద్దుగాల లేచి దీపం ముట్టించి పూజ చేసేందుకు ఇంటి ముంగట తులసి చెట్టు పెట్టుకుంటారు కానీ పానాలు పాడి చేసే గంజాయి చెట్లు పెంచుడు ఏందంటారా? అయితే మీరే చూడుర్రి.
పోలీసులు జీబుల వేసుకపోతున్నారు చూడు, ఇవి గంజాయి చెట్లే. ఇంటెనక అందరూ ఆకుకూరల తోటలు పెంచుతుంటే అందరూలే నేను పెంచితే నన్నెట్లా పోలీసులు గుర్తిస్తారు అనుకున్నాడో ఏమో. గంజాయి ఇత్తులు చల్లిండట, వనానికి వనమే పెంచిండట. పుంటినారు లెక్కనే పుష్కలంగా వెరిగినాయని తెలుసుకున్న తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు రంగంలకు దిగిర్రు. ఏడా ఏం కథ అని అరుచుకొని సిద్దిపేట జిల్లా కోయడ మండలం చంద్రనాయక్ తాండాకు చేరుకుర్రు. ఏర్లతోని సహా వీకిర్రు. ఇగో ఇట్లా వేసుకపోతుర్రు. ఆయనతో ఇంటి ఓనర్ మీద కేసు కట్టి రావయ్య గంజాయి దాత ఘనకార్యం పెద్దదే చేసినవని సర్కార్ లాంఛనాలతోని చక్కగా పోలీస్ స్టేషన్ కు పట్టుకపోయిర్రట. అయినా ఈడికే గంజాయి మస్తు మందిని గండమయ్యి మింగింది. ఇసొంటోళ్ళు ఇండ్లనే ఇట్లా వెంచుడేంది అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. అయోధ్య రాములవారి గుడికి మొద్దుకు మొద్దు తాటి చెట్టు అంతా పొడుగున్న అగరబత్తిని వేసుకపోయినరు కదా, అవో దాని గురించి ఓ ముచ్చట వచ్చింది. అంత పెద్ద ఊదిబత్తిని తయారు చేసుడు వెనుక అసలు మతలావేంది, ఎందుకు అంత పెద్దగా చేయవలసి వచ్చిందో, ఎన్ని కిలోల వదన ఉన్నదో మొత్తం తెలుసుకుందాం పారి. పేద లారీలో వేసుకపోయిన అంత పెద్ద అగరబత్తిని తరలిస్తుంటే సడాకుల మీదకి వచ్చి మరీ జనం చూసిరు కదా. అగో ఆ ఊదిబత్తిని పెద్ద కాగడతోని ముట్టిస్తే మట్టుకు అయోధ్య నగరానికి చుట్టుముట్టు 50 కిలోమీటర్ల దాకా దాని వాసన ముత్తదట. కమ్మటి సువాసన అన్ని కిలోమీటర్ల దూరం ఉండే ప్రజలందరూ పీల్చుకుంటారు అన్నట్టు. అంత మంచి స్మెల్ వచ్చేందుకు ఏమిటితోనే తయారు చేసిర్రంటే ఆవు పేండ, నెయ్యి, అన్ని తీర్ల పువ్వులు, ఆయుర్వేదానికి అక్కెరకొచ్చే అన్ని తీర్ల ఆకులు ఏళ్లతోని చేసిర్రట. మరి ఎన్ని కిలోలు ఉంటదంటే ముచ్చటగా 3610 కిలోల వజన ఉంటదట. అంత బరువు అంటే ఏంది? మరి ఎంత పెద్ద ట్రక్కులా తీసుకుపోయినరో చూడనే చూస్తుంది. భగవంతుని దీవనార్తితోని పాటు ఈ ఊదిబత్తి వాసనతోని ఏమన్నా బీమార్లు కూడా పోయేటట్టు ఉన్నాయి కదా అంటున్నారు ఆయుర్వేద మూలికలతోని అగరబత్తిని తయారు చేసిన వాళ్ళు, తరీక చూసినోళ్ళు. ఓ పండు ముసలవకు పింఛనీయకుండా సతాయిస్తున్నారట. అయ్యా నీ బాంచనైతా అన్నా కానీ పోస్ట్ మ్యాను పో ముందుగల బయటకు పో అని బెదిరిస్తున్నాడట. కాళ్ళు మొక్కుతా అన్నా కానీ కనికరిస్తలేడట. ఆ ప్రజల జీతగాడైనా ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు పట్టించుకుంటలేడో మనమన్న ముసలవకు పింఛనిప్పించే ప్రయత్నం చేద్దాం పారి. అబ్బా ఓ కాళ్ళు కూడా కరెక్ట్గా లేనట్టున్నాయి. భూమి మీద దేక్కుంటా వస్తున్న మనకే అయ్యో పాపం అనిపిస్తున్నది. చూస్తున్నోళ్ళు కూడా ఇంత కష్టపడుకుంటా ఏం దేక్తావు, మేము ఎక్కించకపోతామని అంటారేమో అనుకుంటే వాళ్ళకు బండ్లు ఉన్నాయో లేవో. మరి శాతగాని ఈ ముసలవ్వ ఇట్లా రోడ్ల మీద ఇంత తిప్పలు పడేందుకు కారణము ఏందంటే ఆమెకు నెల నెల వచ్చే పింఛను పైసలు ఇచ్చే పోస్ట్ మ్యాన్ ఇస్తలేడట. పింఛను వస్తేనే పూటకెళ్ళ తీసుకునే ఈ ముసలవ్వ 2 నెలల సంది పింఛను రాకపోయేసరికి పికరు పెట్టుకున్నదట. అసలు ముచ్చట ఏందని అరుచుకుందామని సడగు మీద దేక్కుంటా పక్కూళ్ళే ఉన్న పోస్ట్ ఆఫీసుకు పోయి పింఛను ఎందుకు వస్తలేదో అరుచుకుంటా అని 2 కిలోమీటర్లు పోయేసరికి 8 గంటలు పట్టిందట. ఆటోలు, బండ్లోళ్ళు ఎవ్వరు కూడా ఆ 8 గంటల ఒక్కరు కూడా ఆ రూట్లో ఆడు దిక్కు పోకుండొచ్చునా. పోతే ఆమె గోస చూసి ఎక్కించుకోకపోదురా. ఏడనంటే మనతాన కాదు, మన పక్క రాష్ట్రంలోనట దావణగిరి అనే జిల్లాల. ఎద్దు ఎస్బీఐ బ్యాంకుకు పోయిందట. మరి అది కూడా అకౌంట్ తీసుకోనికి పోయిందా, లేకుంటే ఎన్ని దినాలు దొడ్డిలా బండాలి ఇల్లు గిట్లా కట్టుకుంటా హౌసింగ్ లోన్ ఇస్తారా అని అడిగేందుకు పోయిందా, మరి మేనేజర్ను కలిసిందా, లోన్ అప్రూవల్ ఎప్పుడు ఏం కథ మొత్తం మరుచుకుందాం పారి. వాచ్మెన్ కళ్ళు కప్పి లోపలికి వచ్చినట్టున్నది కానీ మనిషి లెక్క చదువొస్తే మాట్లాడొస్తే చక్కగా పోయి సార్ను కలిసేది కానీ మూగజీవాయే మూలకు నిలబడి చూస్తున్నట్టున్నది మేనేజర్ ఏడుంటాడని. ఊరెక్క బ్యాంకులకు వచ్చిన ఖాతాదారులు కంగారు పడుకుంటా కీకలు పెడుతున్నారేంది? ఎద్దును ఎన్నడూ చూడలేదా ఏంది? నన్ను ఎద్దును చూసినట్టే చూస్తుర్రు అనుకోవచ్చు. అందరు ఆగమైనా సరే ఇవాళ అసలు ముచ్చట అరుచుకోనే పోతా అని వెనక కడిగేయకుండా ముంగటికే అన్నట్టే నిలబడ్డది కదా. ఆంబోతు నా డ్యూటీని ఆగం చేసేటట్టే ఉన్నది అనుకున్నాడో ఏమో గాని సెక్యూరిటీ మెల్లగా వెనకకేంచి పోయి ఎల్లగొడుతున్నాడు. ఇక ఇప్పుడు ఈ వీడియో ఎద్దుల పందెంలో కదా బండ్లు ఉరుకున్నట్టే ఒకటే తిరిగా ఎగబడుతుంది ఇంటర్నెట్లో. ఇగో ఇవి నేను తెచ్చిన ముచ్చట ఎట్టున్నాయి బాగున్నాయి కదా. మళ్ళీ మీరు చూస్తూనే ఉండాలి, నేను తెస్తూనే ఉంటా. అందరికీ సెలవు, శరార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.